ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మేఘనా ఫుడ్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భారీ మోసం చేశాడంటూ మండిపడ్డాడు గుత్తా అమిత్ రెడ్డి. ఆ మోసం ఏంటి, అమిత్ రెడ్డి ఎందుకు అంత మండిపడ్డాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి అబ్బాయి గుత్తా అమిత్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైన ఆరోపణలు చేశాడు. ఆయన ఆరోపణలు ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019-24 వరకు చేసిన అనేక ఘోరాలు, మోసాలు, అవినీతి అక్రమాలలో విజయ డైరీ కూడా బలైందండి. నిజానికి విజయ డైరీ అనేది ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ రైతుల గౌరవ ప్రతీక, ఆత్మగౌరవం. కల్పతరు ఏదైనా చెప్పొచ్చు. మీరు అన్నట్టు కల్పతరువే. ప్రతి ఇంట్లోనూ ఆ డైరీ మీద డిపెండ్ అయ్యి బతుకుతారు. ఒక్క గేదె ఉన్న వ్యక్తి కూడా కనీసం 1 లీటరో 1.5 లీటర్న్నరో కేంద్రానికి పోసి ప్రతి నెల వచ్చే ఒక శాశ్వత ఆదాయంతో కుటుంబాలు నడుస్తున్న చరిత్ర కూడా చూసాం. కానీ ఆ విజయ డైరీ కూడా మొన్న గనక టీటీడీని కూడా వాళ్ళు కల్పతరువుగా ఎలా మార్చుకున్నారు, విజయ డైరీలో కూడా సొంత లాభం చూసుకున్నారండి. అసలు విజయ డైరీ అనేది సహకార సమాఖ్య ద్వారా ఏర్పడి అత్యంత విజయవంతంగా నడిచింది. దాదాపు గుజరాత్ లో అమూల్ డైరీకి ఎంత ప్రతిష్ఠ ఉందో సమైక్య ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీకి కూడా అంత ప్రతిష్ఠ ఉంది. ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో కూడా విజయ డైరీ అంటే నమ్మకం. తర్వాత విజయ డైరీ ప్రోడక్ట్స్ కొనే వినియోగదారులు అసలు ఆలోచించరు. ఇదే కాదు, విజయ డైరీకి నూనెల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక నూనె పరిశ్రమ ఉండేది. వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ కూడా విజయ బ్రాండ్ అంటేనే నమ్మకం. అసలు కళ్ళు మూసి కొనేస్తారు విజయాన్ని ఈగని. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయ డైరీ మీద కూడా ఆయన దృష్టి పడిందండి. విజయ డైరీని కూడా మనం ఎట్లా సొంతానికి ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించి మేఘనా అనే ఒక ప్రైవేట్ సంస్థని సృష్టించి వాళ్ళ బినామీలతో ఆ విజయ డైరీని వీళ్ళకి లీజుగా ఇచ్చేసాడండి. లీజుగా ఇవ్వటంతో ఇచ్చారు, కానీ విజయ బ్రాండ్ మాత్రం అదే కొనసాగించారు. అదే కనుక మేఘనా బ్రాండ్ మీద కొనసాగితే విజయ డైరీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం లేదు. విజయ బ్రాండ్ తాత్కాలికంగా మూతబడిందనో లేకపోతే శాశ్వతంగా మూతబడిందా అనుకునేవాళ్ళు. కానీ దాని ముసుగులో మేఘనా వాళ్ళు దానికి ఉన్న ప్రతిష్టని, పేరుని, దాని మీద ఉన్న విశ్వసనీయతని వీళ్ళు డబ్బుగా మార్చుకున్నారు. డబ్బుగా ఇంతకాలం ఎవరికి పెద్ద దాని మీద ఇబ్బంది రాలా. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా విజయ డైరీగానే కొనసాగిస్తుంది. రాష్ట్ర విభజన జరిగినా కూడా విజయ డైరీకి ఉన్న ప్రతిష్టని దెబ్బతీయకూడదు. కాబట్టి ఆ ప్రతిష్ట ఉండాలంటే విజయ డైరీయే కొనసాగించింది. ఇప్పుడు వాళ్ళకి అది పక్కలో బల్యంలాగా తయారైంది. విజయ డైరీ పేరు ఉంచడం ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మేఘనా సంస్థ విజయ డైరీ ముసుగులో చేస్తున్న అక్రమాలు వీళ్ళ పక్కలో బల్యంలాగా, పక్కలో పాములాగా తయారైంది. తెలంగాణలోకి ఆ ఉత్పత్తులు నమ్ముతున్నారు, నాణ్యత లేదు. పాల ప్యాకెట్లు కూడా ఈవెన్ నెయ్యి లాంటి కాస్ట్లీ ప్రోడక్ట్ అమ్మితే అది వేరే మాట. డైరీ ఉపయోగించే పొద్దున్న పసిపిల్లలకు పట్టే పాల దగ్గర నుంచి వృద్ధులు, కుటుంబ సభ్యులందరూ చాయ్ తాగుతారు, కాఫీ తాగుతారు. తెల్లారు లేస్తే పాల ప్యాకెట్ కత్తిరించకుండా ఇంట్లో పొయ్యి ఎలగదు. అలాంటి ప్రోడక్ట్ని కూడా వాళ్ళు ఇమిటేషన్తో తెలంగాణలో కూడా మార్కెట్ చేయడంతో విజయ డైరీ ప్రతిష్ఠ దెబ్బతిని మంచి లాభాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రతిష్ఠ ఉందో తెలంగాణలో కూడా అంత ప్రతిష్ఠ ఉంది. అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి వాళ్ళకి డైరీలో. అలాంటిది అంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు దాని చైర్మన్ గా ఉన్నాడు. తను వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అమిత్ రెడ్డి చైర్మన్ గా ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే మనం ఈ డైరీని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ పాడి పరిశ్రమ రైతుల ఆత్మగౌరవ ప్రతీకగా ఉంచాలి అనే తాపత్రయంతో తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా కష్టపడ్డాడు. అలాగే ఇప్పుడు అమిత్ కూడా ఆ తండ్రి వారసత్వాన్ని తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ సంస్థ ప్రతిష్ట దెబ్బతింది, అమ్మకాలు దెబ్బతింది, విశ్వసనీయత దెబ్బతింది. అన్నిటికంటే విజయ బ్రాండ్ పెట్టి మేఘనా ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వదులుతున్నారు. వదలటం వలన ఇప్పుడు వాళ్ళ విశ్వసనీయత దెబ్బతింది. గతంలో విజయ బ్రాండ్ అంటే కొనుక్కెళ్ళి కత్తిరించి టీ తయారు చేసుకునేవాళ్ళు, లేకపోతే నెయ్యి కొనేసేవాళ్ళు. రూపాయి ఎక్కువ తక్కువ అనే సమస్య లేదు. ఎందుకంటే విజయ అని ఉంటే చాలు. నూనెలకు కూడా వాళ్ళకి ఆ పేరుంది, అసలు విజయ బ్రాండ్కే ఉంది. అలాంటిది వాళ్ళ సంస్థ కూడా ఇవాళ మనుగడ కష్టమైపోయింది. ఎవరో చేసిన తప్పుకి ఎవరో బలయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత లబ్ధి కోసం బినామీలకి మేఘనా అనే సంస్థ సృష్టించి ఆ బ్రాండ్ ఉపయోగించుకోవడానికి కూడా అనుమతించడం వలన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రైతులు నోరు కొట్టినట్టు అయింది. ఇప్పుడు ఎప్పుడైతే విజయ సేల్స్ పడిపోతాయో రైతులు ఈ సేకరణ కూడా తగ్గిపోతుంది కదండి. ఇప్పుడు డైరీ తీసుకుని ఏం చేస్తుంది, అమ్మలేనప్పుడు వాళ్ళు కూడా సేకరణ తగ్గించేస్తారు. దానివల్ల రైతులు ప్రైవేటు డైరీలు, కొన్ని మోసపూరితమైన డైరీల చేతిలో బలైపోతారు. పాలు పోస్తారు కానీ డబ్బులు రావు. అనేక వాటా జరుగుతాయి. ఇప్పుడు బోలే బాబా డైరీ లాంటియో, ఏఆర్ డైరీ లాంటియో, వైష్ణవి డైరీ లాంటియో వాళ్ళు ఎక్కడోసారి దొంగ ఆర్డర్లు పట్టుకుని ఇట్లాంటి రైతుల్ని నిస్సహాయతని ఆసరాగా తీసుకుని
తీసుకుని పాలు పోయించేసుకుని ఎక్కడో సాట ప్రాసెస్ చేయించుకుంటారు, కానీ డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ సూట్ కేస్ కంపెనీలే. తర్వాత తీరా వెళ్తే వాళ్ళ అకౌంట్లో ఉండవు, ఆ అకౌంట్లో డబ్బులు కూడా ఉండవు. కాబట్టి విజయ డైరీ అయితే మాత్రం నికరంగా పేమెంట్ ఇస్తుంది. ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చేమో కానీ పేమెంట్ రైతులకి ఇచ్చే వాటిలో, తర్వాత బోనస్లు కూడా ఇస్తుంది వచ్చిన లాభాల మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి ఎంత వంచన చేశాడో విజయ డైరీ కొన్ని శతాబ్దాలుగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు మండవ జానకరామయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలనే దానికి అంకితం చేశారు. ఇట్లాంటి డైరీలని ఇవాళ వేరే సంస్థలకి ఇవ్వటం, మేఘనాకి, ఆ మేఘనా వాడు అక్కడతో ఆగకుండా ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి. డౌట్లో పడిపోతారు వినియోగదారులు. మనం ఇన్నాళ్ళ నుంచి విజయ డైరీ అనుకున్నాము, విజయ డైరీ ముసుగులో మేఘనా అనే సంస్థ చేస్తుంది కాబట్టి ఈ పాల నాణ్యత ఏంటి, పరిస్థితి ఏంటి అనేది అనుమానమే కదండి. బోలేబాబా లాంటి డైరీలతో ఆ కెమికల్స్ ఉత్పత్తులు మొత్తం మేఘనా పేరు మీద జగన్మోహన్ రెడ్డి నడిపించాడు కథ. అవును, అంతేగా. ఇప్పుడు అమిత్ రెడ్డి ఎందుకు అంత కంగారు పడ్డాడు? ఇప్పుడు వాళ్ళ ఇక్కడ కూడా వచ్చేసింది ఆ ప్రభావం. ఎప్పుడైతే ఈ ప్రభావం వచ్చిందో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే విజయ డైరీ నుంచి సప్లై చేసిన ప్యాకెట్స్ కాదా ఈ నకిలీ ప్యాకెట్లు, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆరా తీస్తారు కదండి. ఇప్పుడు గంజాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దేశం అంతా సరఫరా అయింది. దీని మూలాలు ఎక్కడున్నాయని ఎత్తుక్కుంటా వస్తే ఎక్కడికి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో పండిస్తున్నారు విస్తారంగా అని. ఎక్కడికక్కడ కొన్ని టన్నుల గంజాయి కాల్ చేసినందుకు పోలీస్ అధికారులు కూడా బలిపెట్టారు. వాళ్ళు ఏదో మనకు ప్రత్యక్ష వస్తుంది లేకపోతే పోలీస్ మెడల్ వస్తుంది అనుకున్నారు. పోలీస్ మెడల్ రాకపోగా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యి ట్రాన్స్ఫర్లకి, ఇతర శిక్షలకి గురయ్యారు. కాబట్టి విజయ డైరీ ప్రతిష్టని దెబ్బతీసిన అంశం ఇవాళ తెలంగాణలో కూడా దాని ప్రభావం చూపించింది. చూసారా, ఎక్కడో తంతే ఎక్కడో పొళ్ళు రాలుతాయి అంటారు చూసారా. ఇప్పుడు మరి దీని మీద అమిత్ రెడ్డి ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందండి జగన్ రెడ్డి మీద? పెట్టాలి. ఇప్పుడు ఎవరా నకిలీ సరఫరా చేశారన్నప్పుడు మేఘనా అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ మేఘనా అనేవాడికి ఎక్కడన్నా డైరీస్ ఉన్నాయా? వాడు అసలు ఇక్కడికి లీజులోకి ఎట్లా ఎంటర్ అయ్యాడు? అసలు విజయ లాంటి సంస్థని లీజుకి ఇచ్చినప్పుడు ఆ బ్రాండ్ని ఎట్లా లీజుకి ఇస్తారు? బ్రాండ్ ఇమేజ్ ఉంది కదండి ప్రజల్లో. కొన్ని శతాబ్దాలుగా ఉన్న బ్రాండ్ని మన తలను మనం తాకట్టు పెట్టుకోగలుగుతాం తీసి. సేమ్ అంతే, విజయ బ్రాండ్ని పెట్టబట్టే ఇవాళ తెలంగాణలో వినియోగదారులు కొన్నారు. కొన్న తర్వాత ఫిర్యాదులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దాని నాణ్యత గురించి కానీ అసలు ఈ డీల్ మేఘనా అనే సంస్థ ఎట్లా ఎంటర్ అయింది విజయ ముసుగులోకి బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒక కుంభకోణమే. అనేక కుంభకోణాలు బయటకు వస్తున్న క్రమంలో ఇది ఇట్లా బయటకు వచ్చింది అనమాట. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. ఇది రైతులకు సంబంధించిన అంశం, తర్వాత ఇటు వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. విజయ లాంటి సంస్థని నిలబెట్టడానికి రైతులు ఎంత శ్రమించారు, ఎన్ని త్యాగాలు చేశారు. అట్లాగే పాడి పరిశ్రమకు చెందినటువంటి నాయకులు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి కుటుంబ బాధ్యతలు, సొంత పనులు వదులుకుని కూడా విజయ డైరీని తమ సొంత సంస్థలాగా సాకారు. వాళ్ళు సాకి ఆ స్థితికి తీసుకొచ్చారు. ఎంత ఆటోమేటైజేషన్ స్థితికి తీసుకొచ్చారు. ఒక సాంప్రదాయంగా మొదలైన డైరీ ఇవాళ ఒక జాతీయ స్థాయి డైరీలతో పోటాపోటీగా పెరిగింది. కానీ ఇవాళ దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సచివాలయ భవనం తాకట్టు పెట్టింది ఎంతో, ఇప్పుడు విజయ తీసుకెళ్లి మేఘనాకు అప్పచెప్పడం కూడా అలాంటిది. ఆ బ్రాండ్ అమ్మేసుకున్నాడు. అదే అంటున్నా, అలాంటిదే. దానికి ఇక మనం చెప్పడానికి మాటలు కూడా లేవు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి పాల వ్యాపారం, డైరీ బిజినెస్ లో అడుగు పెట్టి బ్రాండ్ నమ్ముకుని 100 కోట్లు పోగు చేసుకున్న స్థాయికి ఎందుకు వచ్చాడంటారు? ఇప్పుడు ఆయనకి తెలియదండి. ఆయన డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించాడు. కానీ విజయ డైరీ అనేది అట్లా ఏర్పడిన సంస్థ కాదు. భారతీయలాగా 10 రూపాయల షేర్ని 2000 రూపాయలకి కొన్న స్థితి కాదు. ప్రతి పాలబొట్టు త్యాగం చేసుకుంటా రైతులు నిర్మించుకున్న వ్యవస్థ అది కుటుంబాలకు అనుబంధం. అలాంటి వ్యవస్థ గురించి ఆయనకి ఏం తెలుస్తుందండి? అదే రాజశేఖర రెడ్డి గారి కన్నా తెలుసు విజయ డైరీ అంటే ఏంటి అని. ఈయనకి తెలియదు. అదో పరిశ్రమ అనుకున్నాడు అంతే. అది కూడా ఎవరో పెద్ద వాళ్ళు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారనుకున్నారు. కానీ రైతులు తమ రక్తాన్ని పాలగా మార్చి దాన్ని ఒక వ్యవస్థగా రూపొందించారు, సహకార వ్యవస్థగా. అది ఒక రోజులో రాలేదు. కొన్ని దశాబ్దాల త్యాగాలు అనేది ఆయనకు తెలుసండి. ఇప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఆ రోజు బుల్లెట్లకు ఎదురు నిలిచి అనేక మంది ప్రాణత్యాగాలతో వచ్చిన విశాఖ ఉక్కు, దాన్నే రియల్ ఎస్టేట్ గా మారిస్తే ఎలా ఉంటుందని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగాడంటే, అలాంటి వ్యక్తికి విజయ డైరీ వెనకాల ఉన్న చరిత్ర మాత్రం తెలుసని మనం ఎట్లా అనుకోగలుగుతాం? బ్రహ్మం గారు తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి కార్యక్రమాలు చేసి భవిష్యత్తు చూసుకోకుండా ఇదే నా ఆఖరి జీవితం, ఇదే నా ఆఖరి పదవి అన్నట్టు మళ్ళీ దోచుకోవడాన్ని ప్రజలు ఎట్లా చూడాలంటారు? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆయన కూడా అడిగింది ఒక్కసారేనండి. ఎందుకంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే భారీగా సంపాదించాడు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇక తండ్రి కొన్ని సంతకాలు పెట్టాడు, పెట్టలేదు
సహకరించలేదు. ఇక నేనే ముఖ్యమంత్రిగా ఉంటే ఎదురే లేదనుకున్నాడు. ఆయన అసలు ఒక టర్మ్తోనే తృప్తి చెందుదాం అనుకున్నాడు. కానీ ఆయన ఊహించిన స్థాయిలో లిక్కర్లో డబ్బులు వచ్చిన తర్వాత అనేక మార్గాల ద్వారా ఇంకొకసారి చేస్తే పోయేదేముంది ఆశ. అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళాడు, భంగపడ్డాడు. ఎందుకంటే ప్రజలు ఎంత నష్టపడ్డారో వాళ్ళకి తెలుసు, పైనుండాడికి ఏం తెలుసు అండి, మోసేవాడికి తెలుస్తుంది భారం. కాబట్టి ఇతను చేసిన దుష్పరిపాలన వల్ల ఎంత ప్రజలు కష్టపడ్డారో నష్టపడ్డారో అందరూ బూతుల్లో బటన్ నొక్కి, ఈయనేదో నేను బటన్ నొక్కి అనుకున్నాడు, నీ బటన్ కొన్ని కోట్ల మంది నొక్కారు. ఆ విధంగా ప్రజలు గుర్తించలేదని కాదు, కాకపోతే ఇప్పుడు మేఘనాకి ఎప్పుడు ఇచ్చాడు, మరి ఎప్పుడు ఇవాళ బయటపడింది చూశారు కదా. అట్లాగే ప్రజలు ఏదైనా చేసిన దుర్మార్గ పరిపాలనకి వాళ్ళు కూడా వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు బూత్ లోకి వెళ్ళి బటన్ నొక్కి గుణపాఠం అయితే ఖచ్చితంగా చూతారండి. ఇదివరకట్లాగా ఎవరు కష్ట నష్టాలు వాళ్ళకుండయి. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా చెబుతారు. వీళ్ళు రఫా నరుకుతామని ఎంత రెచ్చగొట్టినా సరే, నీది ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతాం రా బాబు అన్నట్టుగా వెయిట్ చేస్తారు తప్ప ఇంత మాటలన్నా ఎవరన్నా బయటకు వచ్చారండి. మొన్న రాంబాబు గారు అన్ని సవాళ్ళు ఇసురుతా కారులోంచి దూకాడు, ఎవరన్నా వచ్చి ఆయన మీద చేసారా? అక్కర్లా, ఎక్కడ వేయాలో అక్కడే చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీశాడు. ఖచ్చితంగా అండి. అసలు ఈ కల్తీ పాలు ఏ బ్రాండ్ వాళ్ళు విజయ బ్రాండ్ అని వదులుతున్నారు. దీన్ని ట్రేడ్ మార్క్ ని ఉల్లంఘించినట్టు కదండి, చాలా పెద్ద నేరం. వాళ్ళ ఓన్ బ్రాండ్ మీద తక్కువ సరఫరా చేస్తే అది ఒక రకం, కానీ వేరే బ్రాండ్ నకిలీ ఉత్పత్తులు పంపటం అనేది విజయ బ్రాండ్ తెలంగాణలో ఉత్పత్తి అయిన వాళ్ళే ఇక్కడ అమ్మాలి. లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా కూడా ఒక విజయ బ్రాండ్ కంపెనీ నుంచి రావాలి, కానీ విజయ బ్రాండ్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, మేఘనా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కేసు ఫైల్ చేస్తారు. ఆ సోర్స్ ఎక్కడ ఉందో అక్కడ కూడా కంప్లైంట్ చేస్తారు. సపోజ్ అది విజయవాడ నుంచో సప్లై అయింది అనుకుందాం అండి, విజయవాడ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు, ఇదిగో మాకు వచ్చిన నకిలీ ఫలానా తయారవుతుందంట, అక్కడ దాని నాణ్యత ప్రమాణాలు, అసలు దాని యాజమాన్యం ఎవరు, యాజమాన్యం అన్నప్పుడు ఒరిజినల్ విజయ బ్రాండ్ రాదు కదా, విజయ యాజమాన్యం లేదు, అది వేరే వాళ్ళ లీజులోకి వెళ్ళిపోయింది. ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళే యజమానుల కింద లెక్క, వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. విజయ బ్రాండ్ ని అమ్ముకుని తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిన జగన్మోహన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్తే.